హలో ఆల్, ఈ వీడియోలో ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన మేడ్ ఇన్ కొరియా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే అంటే మధ్యాహ్నం 12:30 నుంచి నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. మూవీ రన్ టైం అయితే 1 hour 52 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఆబ్వియస్లీ డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన శంభ అదే ప్రియా గారు మనకి చిన్నప్పటి నుంచి కొరియా వెళ్ళాలన్న ఆశ అయితే ఉంటుంది అనమాట. డ్రీమ్ అయితే ఉంటుంది. సో ఎలా అన్నా నెరవేర్చుకోవాలనుకుంటుంది. బట్ తన లైఫ్ లో జరిగిన కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వల్ల సంతోషంగా కొరియాకి వెళ్లాల్సిన ఆమె చాలా కష్టంగా అయితే వెళ్తుంది భయ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, తన లైఫ్ లో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి కొరియా వెళ్ళాక ఏం చేసింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ మేడ్ ఇన్ కొరియా మూవీ. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే డీసెంట్ వాచ్ భయ్య, మంచి టైం పాస్ వాచ్ అని చెప్తా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ ఒక సింపుల్ ప్లెజెంట్ మూవీ అనమాట. మొత్తం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. డిఫరెంట్ అండ్ మరీ యూనిక్, మరీ థ్రిల్లింగ్ మూమెంట్స్ లాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఒక ప్లెజెంట్ మూవీ. ఫ్యామిలీతో కూర్చొని ఏదైనా మంచిగా ఎంజాయ్ చేద్దాము, సరదాగా ఒక ఫ్యామిలీతో చూసే మూవీ కావాలనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. దాని పరంగా టైం పాస్ అవుద్ది. పాజిటివ్ సెషన్కి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిన్ గా ప్రియాంక గారి పర్ఫార్మెన్స్ బాగుంది. చాలా సెటిల్ గా ఉంటుంది. మరి ఓవర్ యాక్టింగ్ ఉండదు, అలా అని చెప్పేసి మరి ఫేస్ లెస్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా కూడా ఉండవు అనమాట. నార్మల్ గా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ కొరియాలో ఏవైతే వీళ్ళు సీక్వెన్సెస్ ప్లాన్ చేసుకున్నారో అక్కడ యాక్టర్స్ ని తీసుకుని అవి నాకు కొంచెం చాలా న్యాచురల్ గా అనిపించాయి అనమాట. ఎక్కడ కూడా ఫోర్స్ఫుల్ గా ఆర్టిఫిషియల్ గా అనిపించలేదు. అవన్నీ కూడా కొరియాలో జరిగిన సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా న్యాచురల్ గా స్టోరీతో పాటు బ్లెండ్ అయిపోయాయి అనమాట. సో అందువల్ల నాకు ప్లెజెంట్ వాచ్ అనిపించింది. ఎక్కడ కూడా ఫోర్స్ఫుల్ గా అనిపించలేదు ఏది కూడా. అంటే స్టార్టింగ్ కొంచెం అక్కడక్కడ కొన్ని లాజిక్లు అయితే మిస్ అవుతాయి, కానీ అవన్నీ స్పేర్ చేసేసి పోయా, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. నార్మల్ గా చూడడానికి పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా మరి లాజిక్లు చూస్తాను నాకు రైటింగ్స్ లో అవన్నీ బొక్కలు ఉండకూడదు అనుకుంటే అవన్నీ కష్టము, అవన్నీ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ మాత్రం నార్మల్ గా టైం పాస్ అయిపోద్ది. అండ్ టెక్నికల్లీ విజువల్లీ కూడా సినిమా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ గా ఒక థీమ్ అయితే తీసుకుంటారు వన్స్ కొరియా వెళ్ళిన తర్వాత, దాన్ని కూడా నీట్ గా ప్రెజెంట్ చేశారు. అది చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. నార్మల్ చిన్న థీమ్ ఉంటుంది అనమాట. దాని వెనక రాసుకున్న డ్రామా కానీ అండ్ మ్యూజిక్ ఒకటి సెట్ చేసుకుంటారు, మ్యూజిక్ థీమ్ది. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్ అయితే ఇట్ వాస్ గుడ్, నీట్ గా క్లోజర్ ఇచ్చారు అనిపించింది నాకైతే. నెగిటివ్స్ ఏమన్నా అంటే మొత్తం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఎక్కడ కూడా మరి సర్ప్రైజ్ మూమెంట్స్ కానీ హై ఇచ్చే మూమెంట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఏదో కొత్త స్టోరీ చూస్తున్నా ఫీల్ అయితే ఏం రాదు. ఇలాంటివి ఇంతకు ముందు మనం చాలా చూసాం, బట్ డిఫరెంట్ థీమ్స్ లో రన్ అవుతాయి అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ సేమ్ వే ఆఫ్ ఫార్ములా అయితే ఉంటుంది. అంటే టెంప్లెట్ టైప్ అయితే ఉంటుంది అనమాట. కొత్తగా అయితే ఏమి ఉండదు. ఈ కొరియాకి వెళ్ళక ముందు జరిగే డ్రామా ఇదంతా కూడా చాలా రష్డ్ గా ఉంటుంది. అంతా కూడా స్టెప్ బై స్టెప్ సబ్ మంది ఏం చేస్తూ ఉంటారు మొత్తం అంతా కూడా. బట్ అక్కడ లాట్ ఆఫ్ డ్రామా ఇంక్లూడ్ అయి ఉంటుంది, కానీ చాలా ఫోర్స్ఫుల్ గా రష్డ్ గా కంప్లీట్ చేస్తారు. త్వరగా స్టోరీ కొరియాకి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి అది కొంచెం నాకు ప్రాబ్లమేటిక్ అనిపించింది. ఇంకొంచెం మంచిగా బ్లెండ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఇంతకు మించి అయితే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. సరదాగా టైం పాస్కి ఏం లేవు అనుకుంటే చూడండి. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫ్యామిలీతో చూస్తే మంచిగా టైం పాస్ అవుతుంది. ఓకే, మీకు వీడియో అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.